మనలో ప్రాణం కూడా ఆయనదే, ఈ శరీరం కూడా ఆయననే ఇచ్చిండు. ఈ దేహం అనే దేవాలయాన్ని తయారు చేసిండు. చూడండి, ఇన్ని ముక్కులు ఒకేలాగున్నాయి, ఇన్ని కళ్ళు ఒకేలాగున్నాయి, రూపం చూస్తే అందరు వేరువేరుగా కనిపిస్తున్నారు. ఎంత అద్భుతం అండి! అంటే పరమాత్మ మనందరినీ తయారు చేసి మనలోనే కూర్చున్నాడు. అందుకే ఏం చెప్తున్నాడు? మీరందరూ నన్ను తయారు చేసి అందులో దేవుణ్ణి చూస్తున్నారు. నన్ను తయారు చేసిన దాంట్లో మీరు దేవుణ్ణి చూస్తున్నారు, మీరే తయారు చేసిన దాంట్లో నన్ను చూస్తున్నారు. మరి నేను తయారు చేసిన మీ లోపల నేను లేనా దేవుణ్ణి అంటున్నాడు. మీరు తయారు చేసిన దాంట్లో దేవుడు ఉంటాడు, నేను తయారు చేసిన దాంట్లో లేడా అంటున్నాడు. మనల్ని తయారు చేసింది భగవంతుడు. మన హృదయంలోనే ప్రాణంతో ఉన్నది, మన ప్రాణమే అయినా ఆ వాస్తవం తెలుస్తలేదు మనకి. ఆ సత్యం తెలుసుకోవడానికి మన లోపలికి మనం వెళ్ళాలమ్మ. అందుకనే పిల్లవాడు చదువుకోవాలి, తర్వాత రిజల్ట్ పరమాత్మకి వదిలిపెట్టాలి. చదివిన వానికి రిజల్ట్ రాదా? చదివిన వానికే వస్తుంది. కష్టపడి మనం పొలంలో పంట వేసిన వాళ్ళకే పంట వస్తుంది. ప్రతిదీ చేయాలి అంతే. అందుకనే భగవంతుడు మరి మనల్ని ఏం అడుగుతున్నాడు? మన దగ్గర కొన్ని ఉన్నాయి, అవి ఎప్పటికీ నాశనం కావండి, అవి మనల్ని అడుగుతున్నాడు. అవేంటి అంటే మన లోపల 4 ఉన్నాయండి, అవి అడుగుతున్నాడు. ఒకటి అంతర్శుద్ధి, రెండవది వికసించిన బుద్ధి. చూడండి, అందుకే పత్రం పుష్పం ఫలం తోయం అంటే, పత్రం అంటే ఆకు పెడుతున్నాం, ఆకు ఆయనే ఇచ్చిండు. పుష్పం అంటే పువ్వు పెడుతున్నాం, చెట్టుకు పూసిన పువ్వు అడగలే ఆయన. కానీ చెట్టుకు పూసిన పువ్వు తెంపగానే ప్రాణం పోతుందండి పువ్వుకి. చెట్టు నుంచి ఆ పువ్వుకి ప్రాణం వస్తుంది. చూడండి, గులాబీ పువ్వు ఇంకెన్ని రోజులు తెంపకపోయినా ఉంటుంది, కానీ అది తెంపగానే దాని ప్రాణం పోతుంది, అందుకే వాడిపోతుంది. అవునా కాదా? మరి నువ్వు తెంపకపోతే వాడిపోతుందా? కొన్ని రోజులు బ్రతుకుతుంది, దాని ఆయుష్ ఉన్నంతసేపు. అంటే చెట్టు నుంచి దానికి ప్రాణం వస్తుంది. మరి చెట్టులో ప్రాణం ఉందంటే పరమాత్మ దాన్ని సృష్టించి దాంట్లో కూడా ఉన్నాడు. పత్రిజీ ఇది స్వయంగా చెప్తున్నాడు. అందుకనే నీ లోపల పువ్వు ఎలా వికసిస్తుందో ధ్యానం ద్వారా నీ బుద్ధిని వికసింప చేసుకొని నీ బుద్ధిని నాకు సమర్పించు, మనస్సుతో సమర్పించు. అంతరంగం శుద్ధి చేసుకొని, అంతర్మనస్సు అంటే స్వచ్ఛమైన మనస్సుతో, స్వచ్ఛమైన బుద్ధితో వీటిని అడుగుతున్నాడు. బుద్ధి నాశనం కాదు, వాడిపోదు. మనస్సు, ఇప్పుడు మీరు గమనించండి అమ్మ, మన ఇంట్లోనే పూజ చేస్తాం. పూజ చేసేటప్పుడు మాట్లాడుతున్నాం అనుకోండి, మనమే పూజ చేస్తున్నాం, మనమే మాట్లాడుతున్నాం అనుకోండి, పంతులు ఏం చెప్తాడు? అమ్మ మాటలు ఆపేసి మనస్సు పెట్టు అంటాడు. ఏం పెట్టమంటాడు? మనస్సు పెట్టమన్నాడు. కానీ ఇంకేమన్నా అన్నీ బంగారం పెట్టు, వెండి పెట్టు ఇట్లా చెప్తాడా? ముఖ్యమైనది ఏంటిది పూజలో? నీ మనసు అక్కడ లేదనుకో, నువ్వు వైభవంగా చేస్తే ఫలితం వస్తుందా? ఏ వైభవం లేదు, ఏ ఆర్భాటం లేదు, నీ మనస్సు మొత్తం పూజ మీద ఉంది, ఫలితం వస్తుందా రాదా? కానీ మనం చేసే పూజ మీద మన మనస్సు ఉండదు, ఆర్భాటాలు ఉంటాయి. చామంతి పువ్వు అంటాం, గులాబీ పువ్వు అంటాం, ఏడికెళ్ళో కొనుక్కొస్తాం, ఎన్నో వేలు ఖర్చు పెడతాం. ఆర్భాటాలు అడగలేడు పరమాత్మ, స్వచ్ఛతను అడిగిండు. అవునంటారా కాదంటారా? ఇవన్నీ మీకు తెలియా? మళ్ళీ నేను గుర్తు చేస్తున్నా అంతే. ప్రతి ఒక్కరికి తెలుసండి ఇవి. కానీ మన మనసు ఏం చెప్తుంది? ఆర్భాటం. వాళ్ళు గంత మంచిగా చేసిండ్రు, నువ్వు చేయవా? వాళ్ళు ఎట్లనే చేసుకొని. కానీ నీ స్తోమత ఎలా ఉంది నీ ఇంట్లో, ఇది మనం మర్చిపోవద్దండి. నువ్వు కేవలం ఆకు పెట్టినా స్వీకరిస్తాను అన్నప్పుడు నీకు ఆర్భాటం ఏం పని? ఆర్భాటం చెయ్యకు. ఒక మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు ఈ పైసలు తీసుకుపోయి అక్కడ పెడితే అక్కడ నీ పైస భగవంతునికి చేరుతుంది. ఆర్భాటాలు చేస్తే ఎప్పుడు భగవంతునికి చేరదండి. మీరు ఎవరినన్నా అడగండి, మీకే తెలుస్తుంది.
మనం ఏ ఆర్భాటం అవసరం లేదు, భగవంతుడు ఆర్భాటాలు అడగడండి. అందుకనే కేవలం వినాయకుడైతే గడ్డిని అడిగిండు కదా. గరక అంటే ఏంటిది? అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ? బిచ్చగాడు కూడా, లేనోడు కూడా పూజ చేయొచ్చు. మట్టి విగ్రహం కొనకొచ్చే పనే లేదు. మరి పూజని ఇలా ఎందుకు పెట్టిండ్లంటే ఆఖరికి ఈ పూటకి దిక్కులేనోడు కూడా పూజ చెయ్యొచ్చు అని చెప్పడానికి పరమాత్మ మట్టి విగ్రహానికి ఇష్టపడతాడు. మన దగ్గర పైసలు యాకమున్నాయి అంటే బాగున్నాయి. మట్టి విగ్రహం చేస్తే ఏమవుతాయంటే అమ్మ, మనం చదివిన మంత్రాలు మట్టి స్వీకరిస్తుంది. మనం కెమికల్తో చేసిన విగ్రహం స్వీకరించదు. స్వీకరిస్తే ఆ మట్టి విగ్రహానికి మనం గరకని పెడితే, గరక అంటే చల్లదనం. వినాయకుడు ఒక యుద్ధంలో రాక్షసుని మింగుతాడు. ఎప్పుడు అగ్నితో ఉంటాడు ఆ రాక్షసుడు. అందరినీ గాలి చేస్తూ ఉంటాడు. తాకగానే ఆయన గాలిపోతూ ఉంటాడు వేరే వాళ్ళు. ఆ రాక్షసుని పేరు అగ్ని రాక్షసుడు ఏదో పేరు ఉంటుంది. ఆయనతో యుద్ధం చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరిని చంపేస్తూ ఉంటాడు. ఆ అగ్ని తాకగానే అందరు చనిపోతుందని చెప్పి అతన్నే మింగేస్తాడు వినాయకుడు. మింగినప్పుడు తట్టుకోలేకపోతాడు. అప్పుడు తల్లొచ్చి ఎన్ని విద్యలు ఎన్ని ఆయుర్వేదాలు ఇచ్చినా కూడా చల్లబడడు. అప్పుడు అమ్మ వచ్చి గరకనిస్తుంది. గరకని తినగానే వినాయకుడు చల్లబడతాడు. అందుకని గరక అంటే ఇష్టమని కాదు, మనకు అక్కడ నేర్చుకోమని, ఒకటి నేర్చుకోమని. ప్రతి ఒక్కరూ కూడా, దిక్కులేనోళ్ళు కూడా పరమాత్మని పూజించవచ్చు. ఒక్క రూపాయి కూడా ఖర్చు లేదు. చూడండి, మట్టికి ఖర్చు లేదు, గడ్డికి ఖర్చు లేదు. కేవలం మట్టి విగ్రహం చేసి ఇంత గరక పెట్టి వినాయకునికి సరిపోతుంది అన్నాడు. ఒక మంత్రం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం అందరికీ వస్తుంది. ఒక్క రూపాయి ఖర్చు లేదండి. భగవంతుడు అలా ఆలోచిస్తాడండి. ఆర్భాటాలకి ఎప్పుడు పోవద్దండి. మనల్ని మనం కష్టం చేసుకోవద్దు. ఒకరు ఆపదలో ఉన్నప్పుడు ఈ ఆర్భాటానికి ఖర్చు పెట్టే ప్రతి రూపాయిని అవసరం ఉన్న వాళ్ళకి ఇస్తే అది దేవునికి ముడుతుందండి. అందుకే దిక్కు లేనోనికి దేవుడే దిక్కుంటే ఆ దిక్కు లేనోనికి మనం పోయి సహాయం చేయాలి. మనం వెతకాలి, ఎక్కడున్నారో సహాయం చేయాలి మనం వెళ్ళి. ఈరోజు ఈ జ్ఞాన దానము మనము అందుకుంటున్నాం. నేను మీకు చెప్పేటప్పుడు నేను కూడా కొంచెం అందుకుంటా. నాకేమో పరమాత్మ ఇస్తాడు, నేనేమో మీకు ఇస్తున్నా. అంటే మనం ఇద్దరం ఏం చేస్తున్నాం? ఇక్కడ దానం తీసుకుంటున్నాం, జ్ఞానదానం తీసుకుంటున్నాం. మరి జ్ఞానదానం మనం పొందినప్పుడు మనం కూడా దుఃఖంలో ఉన్న వాళ్ళందరికీ పంచాలి. పంచడానికి మనం ఫస్ట్ తయారు కావాలి. ధారాళంగా మన లోపల నుంచి జ్ఞానం రావాలంటే మన ధ్యానం పెరగాలి, శాకాహారిగా కావాలి, మనం చేసిన పాపాలన్నీ కడిగేసుకోవాలి. మనం ఎప్పుడైతే కడిగేసుకుంటామో మనకి ఇంకా ఈ జన్మ లాస్ట్ జన్మ అవుతుంది. అప్పుడు మోక్షం వస్తుంది. లోపల పుట్టెడు పాపాలు ఉన్నాయి. తీర్థయాత్రలు తిరిగితే నీకు ఎందుకు వస్తుందండి మోక్షం? నువ్వు నీ లోపలికి తిరగమంటుండే. ఎందుకంటే ఈ సృష్టిలో ఉన్న ప్రతి తీర్థయాత్ర, ప్రతి చెట్టు పుట్ట, ప్రతి ఆయుర్వేదం అంతా నీ లోపలనే పెట్టిండు. మన దేహం అంత గొప్పదండి. అందుకని ఈ దేహాన్ని దేవాలయం అన్నారు. ఈ దేహానికి చెత్తా చెదారం వేసి మనం నాశనం చేసుకోవద్దు. ఎప్పటికప్పుడు దీనికి ఆరోగ్యమైన ఆహారాన్ని, కంటి నిండా నిద్రని, వీలైనంత సాధన చేసి దీన్ని మనం రక్షించుకుంటేనే మనకి ఈ జన్మలోనే మోక్షం తీసుకోవచ్చు. అందుకని అమ్మ ఇంత చక్కటి విషయాలు మనకి పుట్టినప్పటి నుంచి మనకి ఎవరు చెప్పలే. అందుకనే మనం పెడదాడినే పట్టిపోయినాం, అంటే చెడుదారి పట్టినాం. మనసు ఏం చెప్తే అది విన్నాం. అందుకనే చిన్నప్పటి నుంచి మనకి నేర్పమనే మనకి చూడండి, భగవంతుడు మనకి ఎంత గొప్ప స్థానాన్ని ఇచ్చిండు. ఆయన తీసుకోలేడండి స్థానాన్ని. తల్లికి మొదటి స్థానాన్ని ఇచ్చిండు సృష్టిలో కదా. అమ్మనే దైవం అని చెప్పిండు.
అంటే ఫస్ట్ స్థానం మనకెందుకు ఇచ్చిందంటే మనం మరో జన్మెత్తుతాం డెలివరీ అయినప్పుడు. ఆ నొప్పి బాధ భగవంతునికి తెలుసు కాబట్టి. మనం ఒక బిడ్డకి జన్మనిచ్చినప్పుడు ఎంత బాధ ఉంటుందో నొప్పి మనకు తెలుసు కాబట్టి ఆ బాధని భరించి కూడా మనం ఒక ప్రాణికి ప్రాణం పోస్తున్నప్పుడు మనము ఆ టైంలో ఆ బిడ్డకి సంరక్షణగా మనం ఎంతగా ఉంటామో చూడండి. అందుకనే భగవంతుడు కరుణామయుడు. మనకి సృష్టిలో ఫస్ట్ స్థానం పెట్టిండు, ఆయన తీసుకోలే. తర్వాత తండ్రికి పెట్టిండు, తర్వాత గురువుకు పెట్టిండు. గురువు మనకేం చేస్తాడంటే పరమాత్మను చూపిస్తాడు. అందుకనే మనం వీళ్ళందరిలో దేవుళ్ళని చూస్తే భగవంతుడు మనల్ని ఇష్టపడతాడు. నువ్వు కేవలం విగ్రహంలోనే దేవుణ్ణి చూస్తే నీకు ఎప్పటికీ దేవుడు ఇష్టపడడు. ఇది నేను చెప్తుంది కాదండి, మేడం వచ్చి ఆదిలాబాద్కి గిట్లా చెప్పింది అనకండి, భగవద్గీతలో ఉంది. ఎందుకంటే భగవద్గీతలో నేను ఆత్మని అంటున్నాడు. నేను ఆత్మని, సర్వభూత శయస్థిత అంటే మీ అందరి అంటే కేవలం అందరూ అంటే మనుషులు కాదండి, కేవలం మనుషులు కాదు, 84 లక్షల ఎవరినైతే నేను పుట్టించానో ఆ సర్వభూత ప్రాణులలో నేనున్నాను. దేన్ని హింసించినా నన్ను హింసించినట్టే అంటున్నాడు. మనం అందరినీ హింసిస్తున్నాం, అన్నింటినీ హింసిస్తున్నాం. అందుకనే మన పాపం పోవట్లేదు, పాపం పెరుగుతుంది. పాపంది ముళ్ళె పెద్దగా అవుతుంది, పుణ్యం ముళ్ళె చిన్న అవుతుంది. అందుకని జన్మలు పెరుగుతున్నాయి. ఇంత కథ ఉంటుంది మన జీవితానికి. అందుకే పునరపి మరణం అంటే పుడుతూ ఉండు, పుట్టిన వాళ్ళు చస్తూ ఉంటారు, చచ్చిన వాళ్ళు ఎప్పటి వరకు మనకి ఆత్మ జ్ఞానం వచ్చేంత వరకు. మనకి ఎప్పుడైతే జ్ఞానం వస్తుందని చెప్తుండో అప్పుడు ఏమవుతుందని చెప్తుండు, మళ్ళీ చివరికి నీ జ్ఞానం పెరుగుతున్న కొద్దీ నీ పాపాలు చిన్నగా అవుతాయి. చిన్నగా అయ్యి అవి నీ పాపం నీ జ్ఞానం అనే అగ్నిలో పడి దగ్ధమవుతాయి అంటున్నాడు. జ్ఞానం అంటే అగ్ని. అగ్నిని లోపల జ్ఞానం ఎక్కువైంది, అది రగులుతుంది. ఆ అగ్నిలో నీ పాపాల చిట్ట మొత్తం పడి బూడిదవుతుందని గీతలో చెప్తున్నాడు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటే జ్ఞానం పెంచుకోవాలి మెల్లిమెల్లి. చూడండి, ధ్యానం చేస్తున్న కొద్దీ ఎన్నో పరీక్షలు ఉంటాయి, అన్నింటినీ తట్టుకోవాలి. మంచికి పరీక్ష ఎక్కువ, చెడుకి పరీక్ష తక్కువ అండి. మేలిని బంగారం కావాలంటే ఎంతగానో ఉందని అగ్నిలో కాలుస్తారో తెలుసు కదా. వజ్రం కావాలంటే కూడా ఎంతగానో, మామూలు బండ వజ్రం కావాలంటే దాన్ని ఎంతో చేస్తారు. అందుకనే బంగారాన్ని ఎట్లా మనం మళ్ళా మంచి బంగారం కావాలంటే అగ్నిలో ఎలా వేస్తారో దానికి ఎంత తాపం ఉంటుందో అలా మనము మాధవుడు కావాలని కోసం మనకెంతో ఉంటుంది. అంత నేర్చుకోవాలి మనం. మనకు అది ఒక మానవ జన్మకే ఉంది అదృష్టం. ఏ జీవికి లేని అదృష్టం మానవ జన్మకు ఉంది. అమ్మ మనం ధ్యానం చేస్తే మన కత్త కూడా అమ్మలాగా కనిపిస్తుంది, కోడలు కూతురులాగా కనిపిస్తుంది. అంత చేంజ్ అవుతాం మనం ధ్యానం. మన లోపల చేంజ్ రావట్లేదు అంటే నీ లోపల ధ్యానం చేస్తున్నట్టు కనబడుతున్నావు కానీ లోపల ప్రాసెస్ జరగట్లేదని తెలుసుకోవాలి. అర్థమవుతుందా? ఎప్పుడమ్మా అత్తని అత్తలాగా కాకుండా అమ్మలాగానే చూద్దాము. ఎందుకంటే అది మళ్ళీ మన జీవితంలోకి మనం కూడా అత్తలం అవుతాం. మనకెప్పుడు తిరిగిపోదు అది. మనం ఏం చేస్తే మనకు అదే వస్తుంది. అత్తలుంటే అత్తలకు కూడా చెప్పేది ఏంటంటే కోడల్ని కూడా కూతురులాగానే చూసుకుందామండి. ఎందుకంటే కూతురు తప్పు చేస్తుంది, సర్ది చెప్పలేవా నువ్వు? చెప్తాం కదా కూతురికి, అలాగే కోడలు అనుకో. అలాగే అమ్మ ఒక మాట అంటే పడతాం కదా, అత్త ఒక మాట అన్నదనుకో, అంతే తప్ప ఈ మన సంసారాన్ని మనం ఖరాబ్ చేసుకోవద్దమ్మా. అసలు మా దగ్గర అత్త మామల్ని దూరం పెట్టామండి. అంటే వాళ్ళకి వాళ్ళు అండుకోండి అని ఇట్లా పెట్టారు మా దగ్గర. ఇక్కడ ఎట్లా ఉంటుందంటే ఈ ఏరియాకి, అంటే ఈ ఏరియాని కదా, నిజామాబాద్ కరీంనగర్ డిస్టిక్ ఎట్లా ఉంటుందంటే వాళ్ళు ఒక్కళ్ళున్నా కూడా అండుకునుడే. కానీ మా దగ్గర అలా ఉండదండి. అసలు తిడతారు తెలుసా,
ఇద్దరున్నా కూడా విడగొట్టుడు ఉండదు, ఒక్క దగ్గరనే ఉంచుకుంటూ ఉంటుంది. మా పద్ధతులు వేరుంటాయండి. గట్టుపైన పద్ధతులు ఎట్లుంటాయంటే, మళ్ళీ కాళ్ళు చేతులు మంచిగా ఉన్న రోజులు తప్పకుండా ప్రతి ఒక్క అత్త పనిచేస్తుంది మా దగ్గర. నాకేం చేసేది, కోడలు వచ్చింది కదని మాత్రం అన్నారండి, చేస్తారు, మంచిగా కలిసిమెలిసే ఉంటారు. ఇప్పటికైతే నా అత్త నాకు ఇప్పటి వరకు ఇట్లా గీత గీసి 3 రోజులు ఉంటుంది మన శరీరంలో, అంటే 72 గంటలు అరగదండి అది. అందుకని మన శరీరంలో 72 గంటలు అరగని తిండిని మనం తింటే, ఈరోజు తిన్న తిండి 3వ రోజు అరుగుతుంది అంటే అది ఎంత కుళ్ళిపోతుందో మీరు ఆలోచించండి. కుళ్ళిపోతుంది మన బాడీలో. కుళ్ళిపోయిన తర్వాత అది అరిగిపోతే మన ప్రేగులకి, మనం జీర్ణాశయం అంటే మన ప్రేగులు అరిగించే జీర్ణాశయానికి దెబ్బ తింటుంది. అంత హార్డ్ ఫుడ్ అన్నట్టు అది. తర్వాత మనం ఏదైతే మాంసం తింటున్నామో అది పాపాహారం. సరే, నేను ఒక ప్రశ్న ఇస్తాను, మీ అందరిని వెనుక నుంచి సమాధానం రావాలా, ఎందుకంటే వాళ్ళు ఏం మాట్లాడతలేరు. మీరు చెప్పుకుంటా ఓన్లీ మేడం, మేము ఇట్లనే వినుకుంటా పోతాం అన్నట్టుంది. వెనుక నుంచి ఆన్సర్ రావాలి. ఇప్పుడు మనం మాంసాహారం తిన్నాం. మాంసాహారం తిన్న తర్వాత మనం ఒక కృష్ణుని గుడికో రాముని గుడికో పోవచ్చా, పోరాదా? మీరు చెప్పమని చెప్పలే నేను మిమ్మల్ని. లాస్ట్ నుంచి చెప్పండి. పోరాదు. ఎందుకు పోరాదు? పోతే ఏమవుతుంది? ఆన్సర్ వస్తుంది.